హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవర్ హ్యాపీ ట్రియో ఏబిఎస్ లైఫ్. ఇవాళ మన వీడియో వచ్చేసి మా అమ్మ చేసిన దోసకాయ పచ్చడి. మా అమ్మ స్టైల్లో దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. దానికి కావాల్సిన పదార్థాలు 4 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, ఎల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఉప్పు కూడా కావాలండి. అలాగే ఒక దోసకాయ మెయిన్ ఇంగ్రీడియంట్, లేకపోతే ఎలా అండి. ముందు మిక్సీ జార్లో మనం సగానికి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఎల్లిపాయలు అండ్ అలాగే చింతపండు వేసుకొని, అయ్యో అసలైంది ఉప్పు మర్చిపోయానండి, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా నూరుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చాగా నూరుకుంటే సరిపోతుంది. మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ని మొత్తం కలిపేయాలి. అదే మనకి రోలు ఉంటే రోల్లో కచ్చాపచ్చాగా నూరుకోవచ్చండి. ఇక్కడ మన అందుబాటులో లేకపోతే మిక్సీలో కాబట్టి ప్లేట్లో వేసుకొని ఆ రెండు బాగా కలుపుకోవాలి. చేతితోనే మొత్తం కలిసిపోయేటట్టు ముక్కలకి అది చిల్లీ పేస్ట్ బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. కలుపుకుంటేనే ఆ పచ్చిమిర్చి ఘాటు, ఉప్పు, అలాగే చింతపండు పులుపు మొత్తం ఆ ముక్కలకి పట్టి టేస్ట్గా ఉంటుందండి పచ్చడి. మనం మిక్సీలో నూపితే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి చేతితో కలుపుకుంటున్నాము. మీకు రోల్ కనుక అందుబాటులో ఉంటే రోట్లో వేసుకొని చక్కగా నూరుకోవచ్చండి. అప్పుడు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం పోపు కోసం స్టవ్ వెలిగించుకొని మూకిడి కానీ గిన్నె కానీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆఫ్ ఆయిల్ ఎక్కువ వేస్తేనే కానీ పచ్చడి చాలా బాగుంటుందండి. అలాగే తర్వాత 4 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఆ ఎండుమిరపకాయలు కొంచెం వేగాక పచ్చెనగపప్పు వేసుకోవాలి. పచ్చెనగపప్పు వేసుకున్న తర్వాత ఆవాలు, ఎల్లిపాయలు కొంచెం నలగొట్టి వేసుకోండి. కచ్చాపచ్చాగా కొంచెం నలగొట్టి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎల్లిపాయలు వేసిన తర్వాత జీలకర్ర, అలాగే కరివేపాకు కూడా వేసి బాగా వేయించాలండి. తర్వాత కరివేపాకు అంతా వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి వేయించుకోవాలి. ఆ పోపు అంతా వేగాక మనం కలుపుకున్న దోసకాయ ముక్కలు తీసుకొచ్చి దీంట్లో పోపులో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద 5 మినిట్స్ ఉంచి దించేయాలి. మన దోసకాయ పచ్చడి రెడీ. వేడి అన్నంలో సూపర్ ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా చాలా వస్తాయి. థ్యాంక్ యూ.